జోగులాంబ గద్వాల జిల్లాలో తేజేశ్వర్ మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి బ్యాంక్ మేనేజర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సూత్రధారులు, పాత్రధారులపై ఆరా తీస్తున్నారు. పోలీసులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. హత్యలో పాల్గొన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పాణ్యం దగ్గర తేజేశ్వర్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. గత నెల 18న కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యతో తేజేశ్వర్ వివాహం జరిగింది. 5 రోజులుగా తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. నిన్న పాణ్యం దగ్గర డెడ్ బాడీ లభించింది. బండరాళ్లు, మారణాయుధాలతో కొట్టి చంపినట్టుగా ఆనవాళ్లున్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. సర్వే కోసమని తేజేశ్వర్ ని గద్వాల నుంచి పాణ్యం తీసుకువెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే కిరాయి హంతకులతో తేజేశ్వర్ ని హత్య చేయించి ఉంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ నుంచి అనుమానం ఏంటంటే నాకు అతని భార్య మీద అనుమానం ఉంది సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కావాల్సినది ప్రేమ పెళ్లిగా మార్చారు సార్. అరేంజ్ మ్యారేజ్గా మేము అనుకున్న టైంలో ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మ్యాచ్ క్యాన్సిల్ చేసి తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ పర్సనల్గా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకొని తర్వాత వీళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు సార్. ప్రేమ పెళ్లి చేసుకున్నాక మా ఫ్యామిలీ అంగీకరించలేదు సార్. కాకపోతే మా తమ్ముని మీదే ఉన్న ప్రేమతోటి మేము ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేసి మా ఇంట్లో పెట్టుకున్నాం సార్.